ఆచి చికెన్ మసాలా. కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఫలితాలు వెలువడి వారం దాటుతున్నా ముఖ్యమంత్రి ఎవరైనా దానిపై సందిగ్ధత వీడట్లేదు. దీనిపై కాసేపట్లో రాహుల్ గాంధీ ఖర్గే కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కేరళ సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 4న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి రేసులో వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ఉన్నారు. ఈ ముగ్గురు నేతలతో పార్టీ అధిష్టానం ఢిల్లీ వేదికగా శనివారమే చర్చలు జరిపింది. అయినా ఇంతవరకు ఎవరి పేరు అధికారికంగా వెల్లడించలేదు. ఈ భేటీ తర్వాత కేరళ సీఎం ఎవరనేది తేలిపోనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రోజు రాత్రి కల్లా ఒక స్పష్టమైన ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం నుంచి వెలువడే అవకాశం కనబడుతుంది. తాజా కాసేపటి క్రితమే కాంగ్రెస్ సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే నివాసంలో అత్యంత కీలకమైనటువంటి సమావేశం కొనసాగుతోంది. సో కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి ఇప్పటికే కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయినట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎవరు కేరళ ముఖ్యమంత్రి ఎవరనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రికి సంబంధించి రేసులో ముగ్గురు కీలక నేతలు ఉన్నారు. సో ఎవరి వైపు మొగ్గు చూపాలో అధిష్టానం కొంత మల్లగుల్లాలు పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ తో పాటు రమేష్ చెన్నితల, అదేవిధంగా వీడి సతీశన్, ఈ ముగ్గురు కూడా రేస్ లో ఉన్నారు మొదటి నుంచి. ఇందులో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ముగ్గురు నాయకుల నుంచి కొంత ఒత్తిడి ఉంది, 3 వర్గాలుగా ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురిని కూడా ఒక పిలిచి గతంలోనే 2-3 రోజుల క్రితమే మాట్లాడిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మొత్తం ఈ చర్చలు కూడా కొలిక్కి రాలేదు. సో ఇవాళ అల్టిమేట్ గా ఎన్నికలు ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే దాదాపు రేపటితో చూస్తే 10 రోజులు అవుతా ఉంది. 10 రోజులు అవుతున్నా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. సో ఎమ్మెల్యేలు ఇతరత్ర అంతా కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. సో వీలైన త్వరగా కూడా ఈ అంశానికి బ్రేక్ వేయాలనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భేటీ కొనసాగుతుంది. సో అంటే మనకంచుల సమాచారం ప్రకారం ఈ రాత్రి కల్లా కాంగ్రెస్ సంబంధించి ఎవరు అనేది ముఖ్యమంత్రి సంబంధించి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించే అవకాశం కనబడుతుంది. సో అయితే సతీశన్ వైపే, వీడి సతీశన్ వైపే కొంత మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ అత్యంత కీలక నాయకుడు. సో కేసీ వేణుగోపాల్ కేవలం ఒక కేరళకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ సంబంధించి వ్యవహారాలు కూడా చక్కబెట్టడంలో పేరున్న వ్యక్తిగా ఉంది. సో అనేక మంది కాంగ్రెస్ నాయకులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. సో ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పీసీసీలతోని సత్సంబంధాలు కలిగి అధిష్టానానికి ఆ కాంగ్రెస్ నాయకులు పీసీసీకి సంబంధించి సమన్వయకర్తగా కూడా ఉంటూ వస్తున్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ హైకమాండ్ కి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా, అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న కేసీ వేణుగోపాల్ ను ఒకవేళ కేరళ ముఖ్యమంత్రిగా పంపిస్తే దాని సంబంధించి కొంత అక్కడ కూడా కాంగ్రెస్ లో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ సంబంధించి కేరళ ముఖ్యమంత్రిగా వెళ్తే ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే వీడి సతీశన్ కు అక్కడ జనం నుంచి అక్కడ ఎమ్మెల్యేల మద్దతు, అదేవిధంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా కృషి చేశాడు పార్టీ బలోపేతాన్ని. కాబట్టి సో వీడి సతీశన్ కి కొంత మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది. సో అదే సందర్భంలో రమేష్ చెన్నితలకు మరొక అవకాశం కల్పించేందుకు, రమేష్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరి పేరు ప్రకటించాల్సింది కాబట్టి వీడి సతీశన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. సో చివరి నిమిషంలో అధిష్టానం కనుక మనసు మార్చుకొని కేసీ వేణుగోపాల్ వైపుగిన మొగ్గు చెప్తుందా అనేది కూడా చూడాలి. సో అల్టిమేట్ ఇప్పటికైతే సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ సంబంధించి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంది అధిష్టానం పైన. ఏదో ఒక త్వరగా తేల్చేయండి, ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి వీళ్ళని త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఆలస్యమైంది కనుక అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందే కూడా
ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తుది నిర్ణయాని కోసం అది కాంగ్రెస్ కూడా నిర్ణయం అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరు అనేది తదుపరి కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనేది మరికొద్ది గంటల్లోనే వీడియో అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవస్తుంది. థ్యాంక్స్ రాధాకృష్ణ.